కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది. తల్లి వేదనతో కుప్పకూలిపోయింది. కడుపు కోసి వైద్యులు బిడ్డను బయటికి తీశారు. ప్రసవ వేదన మరిచిపోయిన ఆ తల్లి ఆ బిడ్డను చూసుకుని మురిసిపోయింది. అడ్డాలలో చేరిన ఆ బిడ్డకు కొన్నాళ్లకు గడ్డం పెరిగింది. గడ్డం పెరిగిన తర్వాత అదే బిడ్డ మళ్ళీ అడ్డం తిరిగింది. ఆనాడు ఆ కడుపు కోతను భరించిన ఆ తల్లి ఈనాడు ఈ గుండె కోతను భరించలేకపోయింది. ఒక బిడ్డ అడ్డం తిరిగితేనే ఒక తల్లికి గుండె కోత అయితే, కోట్ల మంది బిడ్డలు ఒకేసారి అడ్డం తిరిగితే మంది ప్రజలు ఉండకపోతే మేలు, కన్నతండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు ఉండలేకపోతే మేలు. ఎందరో గుర్తుకొచ్చారు మనిషికి మొండి పోదారు, ఎందుకు పుట్టారు ఏం చేసి వెళ్ళిపోయారు, కన్నను మెచ్చారు లోకాన్ని పంపించారు. తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు లేకపోతే మేలు. పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు
ఉండకపోతే మేలు. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు ఉండకపోతే మేలు. Hey Google, stop. వెండి ఆడి ఉడకో లోకాశ పడకయుంది, యేసు మార్గమునకు శిక్ష తప్పదు ఉంటే. వెండి కోసమే లేక ఆశపడకయుంది, మనిషికి అనగా లోకాశ పడకయుంది. యేసు మార్గమున వనకికి శిక్ష తప్పదు, మనసుకునే ఓడడమే వెళ్ళాలి అనవనదు. వానికి వందాలు ఎత్తుకుంటే నాడు వన్ని వేశాడు, అపవాది పిల్లలయ్యాడు. తండ్రి కలలు చెలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు ఉండకపోతే మేలు. ఇండియాలో లోకాశ పడకయుంది, యేసు మాటలన్నీ స్వార్థమే నిలిచి ఉంది. అకాలవంతులుగా లోకాశ పడకయుంది, యేసు మాట కంటే శిక్ష లేకపోతే. వినియోసుకుని ఉడగని జాలి చింతనాదా, మనసుకుని ఉడగని కూడా. వాక్యమని చాడు మార్గోతరత్తుతున్నాడు, ఎన్ని చాలకంలో అసలెందుకు పుట్టాడు. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, కోట్ల మంది ప్రజలు ఉండకపోతే మేలు.
పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు ఉండకపోతే మేలు ఎందుకు పుట్టారో ఏం చేసి వెళ్ళిపోయారో కానికి విరిచారో లోకాన్ని వెంబడించారు కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు ఉండకపోతే మేలు తండ్రి పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను తండ్రి.